హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈ పొద్దు వచ్చేసి చిక్పేటకు పోతా ఉన్నాం షాపింగ్ కి. నేను మా మమ్మీ మాత్రమే. ప్రేరణ రెడ్డి వచ్చి మా తమ్ముడి దగ్గర ఉంది. వాడు ఎట్లా హ్యాండిల్ చేయబోతాడో తెలియదు. అప్పుడు బొమ్మను ఉంటే వాడికే అయిపోదు పుణ్యం. ఏమమ్మీ పాప, మేము పాపని షాపింగ్ తట్టుకొని వచ్చి నింటే మేము షాపింగ్ చేస్తానే ఉండలేదు. బొమ్మను మా ఇంటికి పోతా ఉండొచ్చు. అప్పుడు హ్యాండిల్ చేసే కమ్మలేదు, అంత కష్టం ఉంటుంది ఇప్పుడు. వదిలితే మమ్మీ మమ్మీ అంటే, లేకపోతే అమ్మమ్మ అమ్మమ్మ అంటే, లేకపోతే ఫోన్ ఇచ్చి కూర్చొని పెట్టాలా. బయటికి వెళ్ళకపోతే ఫోన్ కూడా ఆవిడ కొద్ది తిరుగుతా ఉండాలి. ఆవిడ పాటకి ఆవిడ అది కావాలి ఇది కావాలనేసి. సో ఇప్పుడు షాపింగ్ వచ్చేసి వరమహాలక్ష్మికి శారీ తీసుకుని పోతా ఉంటాము. గైస్, మేమైతే బిన్నేగా వచ్చేసి పొద్దు ఆటోలో స్పీడ్ గా తోలుకొని వచ్చేసినాడు. 1:20 అయింది టైము. అండ్ గైస్, మా మమ్మీ ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒక 5 minutes లో ఎక్స్ప్లోర్ చేసేసి ఇది మనకి కాదు అనేసి వచ్చేసి కాటన్ సీడ్ లో అంతా మా మమ్మీ యూజ్ చేసింది కదా. లావు ఉన్నాం మళ్ళీ లావు. మా మమ్మీ లావు ఉందండి గైస్, కమెంట్ చేయండి లావు ఉందా లేదా అనేసి. మనకి దీంట్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు భయం అయింది కదా, అప్పుడు ఒకసారి మంత్రి మాల్లో ఈ కలర్ నచ్చింది. మమ్మీ తీసుకో మమ్మీ అంటే నాకొద్దు. మా మమ్మీ నాకొద్దు నీ కలర్ అంటుంది. కలర్ ఇది తీసుకో మమ్మీ అంటే దీంట్లో కలర్లు అన్నా అడగలమా? నువ్వు కలర్ గానే ఉండవు కదా తెల్లగా, నేనుంటే బ్లాక్ కలర్ కి కట్టుకుంటే బాగుంటుంది. మమ్మీ కలర్లు అన్నా అడుగు. నాకు ఈ ముగ్గు డిజైన్ అదే నచ్చింది. ఇది నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. అవునా? తీసుకొని పెట్టుకోము. పట్టుకో. నాకొద్దు. ఇతరది నా దగ్గర ఉంది. అది బాగుందా? నా దగ్గర ఉంది ఇతర. గైస్, మీరు కమెంట్ లో చెప్పండి. ఇది యాక్చువల్ గా దీంట్లో ఒకతరా కనబడుతుంది మేడం. అదే కలర్ ఇది. ఈ కలర్ కాదు ఉండేది, ఇంకొంచెం ఆరెంజ్ టైప్ ఉంది. ఇక్కడ ఎల్లో కలర్ గా కనబడుతుంది, కానీ ఇది బానే ఉంది. మా మమ్మీకి ఈ కలరే ఉంటుంది. ఇంకెవరు కట్టుకుంటారు? ఎర్రగా తెల్ల ఉండవు. మా మమ్మీకి ఇట్లాంటివి తీసుకోమంటే కూడా మా మమ్మీ కలర్ నచ్చలేదంట. నచ్చిందా నచ్చలేమా? మమ్మీ యాక్షన్ లోనే తెలిసిపోయింది గైస్, బాగాలేదు మా మమ్మీకి నచ్చలేదు అనేసి. సో ఒక్కొక్కటి ఒక్కొక్కర టేస్ట్ ఉంటుంది. సరే, నీకు నచ్చింది ఇది అక్కడి నుంచి కొంచెం బాగుండే, కానీ ఎల్లో కలర్ బానే ఉంది కాంబినేషన్. వేరే కలర్ ఉన్నా తీసుకుని. మా మమ్మీ దగ్గర ఒకటి కూడా ఎల్లో సీర్ లేదు. కావిడికి మాత్రం ఒకే ఒకటి పెట్టుకోండి అనిపిస్తుంది కదా. ఇట్లాంటివి కాదు, నార్మల్ గా ఇట్లాంటి కలర్ లేకుండా ఉండే తీసుకోము. ఇది కలర్ నీ దగ్గర ఏ కలర్ లేదు చెప్పు, నాకు అంత గుర్తుండదు. మా మమ్మీ దగ్గర ఏ కలర్ కొంచెం చేపకు ఒక రౌండ్ వేసుకోము. మా మమ్మీకి సెకండ్ ఫ్లోర్ లో, యూజువల్ గా మేము ఇక్కడే సెకండ్ ఫ్లోర్ లో తీసుకుంటా ఉంటాం, కానీ ఈసారి ఏమీ నచ్చినా లేదు. యాక్చువల్ గా మేము పోయినసారి దసరాకి కదమ్మా, దసరాకి వచ్చినప్పుడు కొన్ని శారీస్ అదైతే ఇంకా అట్లే ఉంది. మళ్ళీ కొత్తది అంతగా మా మమ్మీకి అయితే ఏమీ నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ మైసూర్ సిల్క్స్ దగ్గర పోతా ఉన్నాము. అక్కడ కూడా నాకు మోస్ట్లీ నచ్చిన డౌట్ అనిపిస్తుంది మా మమ్మీకి. ఇప్పుడు మండే ఏమో చూస్తామా, రష్ ఉంది, రష్ ఉంది. సాటర్డే సండే రాదు, మండే జనాలు తక్కువ ఉంటారని వస్తాం. కానీ ఆపదొచ్చినా జనాలు పండుగ వరకు ఇంకా. స్టార్టింగ్ లో ఒక సీర్ చూసింది ఊరికి ఇంట్లో కట్టుకునేకి, మళ్ళా వేరేది ఏది నచ్చలేదు. మైసూర్ సిల్క్స్ నచ్చలేదు, రేష్మ సారీ ఇక్కడ ఏం నచ్చలేదు. వేరే షాప్ పోవాలా. ఇది బ్లౌజ్ డైలీ వేస్ట్ వాళ్ళని అడిగి చూపిస్తాం. బ్లౌజ్ చూడాలంటే వాళ్ళ దగ్గర అడుగుతాం రా. మేము పోతీస్ నుంచి ఏమీ తీసుకొని రాలేదు. మా మమ్మీకి కొంచెం కూడా ఏది నచ్చలేదు. ఒకే ఒక శారీ నచ్చింది,
బ్లౌజ్ నచ్చలేదు, ఇంకొకసారి నచ్చింది కానీ సిమిలర్ కలర్ ఉందని అది కూడా తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మేము చిక్పేట్ లోపలికి పోతా ఉన్నాం. మా మమ్మీని ఈసారి సుదర్శన్ సిల్క్స్ లో ఒకసారి చూడమంటాను. యూజువల్ గా కొంతమంది ఉంటారు, పోతారు సీట్ చూస్తే ఎత్తుకొని వచ్చేస్తారు. కానీ మా మమ్మీ మళ్ళా మా ఫ్రెండ్ ఉంది, వీళ్ళిద్దరితో షాపింగ్ వస్తే వాళ్ళకి పర్టికులర్ గా కావాల్సిన దొరికే వరకు వాళ్ళు ఎత్తుకుతానే ఉంటారు. నిజంగా మమ్మీ ఇప్పుడు ఊరికి పోతుంది కదా, యావ పండుగ సంక్రాంతి బట్టలు పెడతారు అనేసి సీర్ ఎవరు చెప్పి సెలెక్షన్ చేసింది? ఆ మ్యామ్ సెలెక్షన్ చేసాడు, మా ఇది ఎత్తుకో అనేసి కరెక్ట్ గా 2 నిమిషాల్లో ఈ సీర్ ఎత్తుకొని గుమ్మని వచ్చేస్తుంది. మళ్ళీ అటు కూడా షాపింగ్ రానే లేదు. నేను నరేష్ మళ్ళీ ఆయన నువ్వు తెస్తే నువ్వు తెచ్చింటా ఇప్పుడు మేము తెచ్చి నువ్వు కట్టుకుంటా అంటావా? ఇంట్లో దాన్ని కట్టుకుంటాను జాస్తి. ఏదైనా సరే ఒక్కొక్కరు 5 minutes లో సెలెక్షన్ చేస్తారు. ఏమబ్బా కలెక్షన్ ఏం లేదు మా పాతది. అవును, నా పోయినసారి నవంబర్ లోనో అక్టోబర్ లోనో వచ్చింది, అదే స్టాక్ ఇంకా కొంచెం ఉంది. On new arrivals, guys, finally సుదర్శన్ సిల్క్స్ ఒరిజినల్ ఒరిజినల్ కి 2 సుదర్శన్ సిల్క్స్ ఉంది. దాంట్లో ఫస్ట్ సుదర్శన్ సిల్క్స్ పోయినప్పుడు మా మమ్మీకి నచ్చలే, సెకండ్ సుదర్శన్ సిల్క్స్ లో ఒకటి అది వచ్చేసి ఒరిజినల్ అంట. దాంట్లో అయితే ఒకటి శారీ ఎత్తుకునింది, అది బాగా అనిపించిందంట. అది మా మమ్మీ ఇప్పుడు రివీల్ చేసేలేదంట, దేవుడి కట్టినాక చూడమంటా ఉంది. అండ్ ఇప్పుడు ప్రేరణకి ఏదైనా బట్టలు తీసుకుని ఎక్కిపోతా ఉండి అమ్మ దొరుకుతుందో లేదో చూసేసి షాపింగ్ చేసుకుని ఇంటికి పోయి టైం వచ్చి 4:30 అయింది. మేము వచ్చింది 1:30, 1:30, 2:30, 3:30, 4:30, 3 hours షాపింగ్ ఫర్ శారీ కాటన్. మా ప్రేరణ రెడ్డికి షాపింగ్, ప్రేరణ రెడ్డి బట్టలు చూపిస్తావు కదా, మా ప్రేరణ రెడ్డికి షాపింగ్ చేస్తాను. లంగా బ్లౌజ్ తీసుకోవాలనుకోండి, అంటే ట్రెడిషనల్ గా తీసుకోవాలనుకోండి, అది కొంచెం ఫ్యాన్సీగా, కానీ ఈ పికాక్స్ అని బాగా అనిపిస్తుంది. దీంట్లో కలర్ చూస్తాను, ఇంకా కొంచెం వేరే ప్యాటర్న్ కూడా అడుగుతున్నాం. మాకు అది ఒకటి నచ్చింది, ఇదేమంత నచ్చలే అంటా ఉండ. ಇದ್ರಲ್ಲಿ ಇಲ್ವಾ ಈ ತರ ಪ್ಯಾಟರ್ನ್ ಅಲ್ಲಿ ಬೇರೆದು ಇದೆಯಾ? ఇరోదెಲ್ಲ తోర్ತಾರೆ. సారీ మా ప్రేరణ రెడ్డి ఫుల్ మంచిగా కనబడుతుంది. ఇది అంతే మంది ಸರಿ ಮಾ ಟೈಮ್ ಬಾನಂತ ಕಲರ್ ನೋಡಿ நல்லா ಇருக்கு ನೋಡಿ ಚೆನ್ನಾಗಿ నల్ల ఇరికి తమిళ్ తెలుగు మాత్రం చాలా బాగుంది. తెలుగు అదే ఈ పాపకి ఏం చేసే కాదు పికాకే పొడుస్తుంది. నడుమేమో సరిపోతుంది. అది సెలెక్ట్ చేసిన మమ్మీ ఫోటోలో కింద డైరెక్ట్ గా చూసేకి బాగుంది, యాక్చువల్ గా వీడియో కింద డైరెక్ట్ గా చూసేకి బాగుంది. గైస్ ఫుల్ గా టైర్డ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఒక శాండ్విచ్ తిందాం అనేసి అయితే వస్తుంది. మమ్మీ చూడండి చూస్తావు కదమ్మా, చూస్తేంగా అవులేదా? నాకే నడుము నొప్పి. ఎంత కష్టం అవుతుంది ఎత్తుకొని మోసుకొని మన వాళ్ళు అవ్వలేదు. ఇదైతే మనం చూసి మనం మాల్కి పోయినట్టుగా ఎదుగాలో చూసి మనం ఎత్తుకొని అంతా అదే కలర్ ఎత్తుకొని పోయి ఏం తెలిసిన ఒక్కరికి ఎత్తేస్తారు కదా, మస్తు అదే కలర్లు వేసేస్తుండ్రి. అందరూ లైన్ గా ఎంతమంది ఎత్తుకొని పోయి తెలిసిన ఆ కలరు. దాంట్లో మా మమ్మీది బార్డర్ వేరే కలరు, ఇంక చాలా మంది అదే లైట్ కలర్ ఎత్తుకొని పోయారు కదా. మా బార్డర్ మా మమ్మీది కొంచెం డార్క్ బార్డర్ వస్తుంది.
సో ఇప్పుడు కొంచెం ఆకలి ఒక శాండ్విచ్ తినేసి డిస్ట్రిక్ట్ పోయి పోవాలి. నేను నా పాటికి నడుచుకుంటూ పోతా ఉంటే మా మమ్మీ ఎందుకు మా? అంటే నువ్వు పోతా ఉండవా? అయ్యో, ఎందుకు? ఎంతంట? మమ్మీ ప్రేరణ రెడ్డికి మళ్ళీ లంగా బ్లౌజ్ ఉందా అని చూసి కొడుకుంటుంది అలంకార్ ప్లాజాకి. ఓకేనా? ఓపెన్ చేసావు చూడు. Guys, మా మమ్మీ ప్రేరణ రెడ్డికి లంగా బ్లౌజ్ చూస్తా ఉంది. మమ్మీకి చమ్కి చమ్కి ఉంటే అస్సలు నచ్చలేదు, ప్లెయిన్ గా ఉంది. అమ్మా, అది కూడా వేయచ్చు మా, గ్రీన్ కలర్ కూడా వేయచ్చు. ఫంక్షన్ గ్రీన్ కలరా? ఏలే, దీన్ని కూడా వేసుకోవచ్చు. అన్ని అట్లాంటివే ఉంది, వేరే కలర్స్. గైస్, నాకు ఈ బ్లాక్ టాప్ బాగా నచ్చింది అండ్ ఇది కూడా బాగా నచ్చింది, కానీ ఇది నా కలర్ కి చాలా డార్క్ అనిపిస్తుంది. నేను మా మమ్మీ వచ్చి ఒక 15 నిమిషాలు అయిపోయింది కదా, 15 నిమిషాలు అయిపోయింది, ఇంకా మా ఏరియా బస్సు రానే లేదు. మా మమ్మీ షాక్ అయిపోతా ఉంది. దేశంలో మెట్రో వచ్చింది, అందరూ 2 వీలర్ యూజ్ చేస్తారు, 4 వీలర్ ఎంత ఉంటుంది, క్యాబ్లు వాడతారు, అయినా బస్ స్టాండ్ లో ఇంత డిమాండ్ అనేసి మా మమ్మీని అందుకే అప్పుడప్పుడు బయట రమ్మంటాను నేను. మమ్మీ చూసి ఒక్కరా ఏదో వేరే వేరే ప్రపంచంలోకి వస్తుంటుంది. ఫ్రీ బస్ అయినా అంతే, బాయ్స్ ఎక్కువ ఉండదు అయినా. అదే చెప్తాను. పికప్ చేసి కూడా వచ్చేసి స్మార్ట్ గా వైట్ టీ షర్ట్ వేసుకొని మా మమ్మీ చూడండి మ్యాచింగ్ మ్యాచింగ్. గైస్ చూడండి, చిన్నప్పుడు ఇదే గాడిలో నలుగురు పోతా ఉంటుంది, ముగ్గురు పోయాక అవలే, ఇప్పుడు ముగ్గురు పోయాక అవుతలేదు. అది కొంచెం దూరం కాబట్టి ఎట్టో పోతా ఉన్నాం అడ్జస్ట్ చేసుకొని. ఎన్ని ఇయర్స్ అయినాక మనం ఇటు పోతా ఉండేది కాదు, ఎన్ని ఇయర్స్ నరేష్. గైస్, మా డాడీకి ప్రేరణతో ఎగిరి ఎగిరి సాల్ అయిపోయిందంట, అంచోప్ డాన్స్ చేపించిందంట. మేము ఇల్లు వదిలింది 12:30కి, ఇప్పుడు ఇంటికి వచ్చి చేరుతా ఉండేది 8:15కి. ఏం చేస్తుందో చూద్దాం రండి ప్రేరణ. Mas,